హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజైతే నేను ఆలూ పరోటా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆలుగడ్డలన్నీ ఇలా కట్ చేసి కుక్కర్లో విజిల్ పెట్టేసేయాలండి, 3 విజిల్స్ వరకు. ఇప్పుడు నేనైతే 3 విజిల్స్ వరకు కుక్కర్ పెట్టేస్తున్నానండి. ఇవి కుక్కర్ విజిల్ వచ్చాక మనం ఆ తొక్కంతా తీసేసి నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల గోధుమ పిండి తడిపి పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకన్నా గోధుమ పిండి బాగా నానితే మనకి పరోటాలు అనేవి బాగా వస్తాయండి. చూసారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. గోధుమ పిండి అంతా కూడా మనము వాటర్తో బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని మనం మామూలుగా చపాతీలు చేసుకుంటాం కదండి, అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా వాటర్ వేసేసి పిండినంతా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉర్లగడ్డలు ఉడికే లోపల ఈ పిండినంతా కలిపి మూత పెట్టేసుకుంటే కాసేపు బాగా నానుతుందండి. మనం చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక 1 అవర్ ముందుగానే పిండి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. చపాతీలు కూడా బాగా మెత్తగా వస్తాయండి. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆలుగడ్డలు ఉడికేసాయండి. దీన్ని తొక్క తీసేసి ఇలా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్మాష్ చేసేసుకొని ఉంటలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మనము. ఈ ఆలూ పరోటా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేత్తో అయినా చేసుకోవచ్చు, స్మాషర్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చండి. కాస్త వేడిగా ఉందని చెప్పి నేను గెరిటితో స్మాష్ చేస్తున్నాను. మీకు ఇంట్లో స్మాషర్ అయినా ఉంటే స్మాషర్తో ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటలు లేకుండా బాగా మెత్తగా దీన్ని కలిపి పెట్టేసుకోవాలండి. చూడండి, బాగా ఉంటలుంటే మనం నీట్గా క్లియర్ చేసేయాలి. ఇలా ఉంటలుంటే మనకి చపాతీ అనేది సరిగ్గా రాదండి, పరోటా. కాబట్టి ఉంటలు లేకుండా నీట్గా మనము కలిపి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ను కూడా మనం ఇందులో కలిపేసుకుందామండి. పొడి పొడిగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ కూడాను. మనకు పొడిగా లేకపోతే మనకు పరోటా చేసేటప్పుడు విరిగిపోతుందండి. కాబట్టి పొడి పొడిగా చేస్తే పరోటా మనకి విరగకుండా బాగా వస్తుంది. దీనికి మనం కుర్మా కావాలంటే కుర్మా అయినా చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా తినేయచ్చండి, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా అండి, ఒక 1/2 స్పూను. జీలకర్ర ఒక 1/4 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు అండి. ఇదంతా మనం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకు ఆలుగడ్డకు తగ్గట్టు సాల్ట్ మటుకు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చపాతీ పిండిలో సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఆలుగడ్డలకు కావాల్సిన సాల్ట్ మట్టుకు కలిపేసుకోవాలండి. అలాగే కారపొడి అండి, కారపొడి కారం తగ్గట్టు వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము కాబట్టి కారం మనకు కావాల్సినంత కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేనైతేను. పచ్చిమిర్చి సన్నగా తరిగేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీన్ని బాగా కలిపేసుకోవాలండి, ఉప్పు అంతా కూడా కలిసేటట్టుగా. ఈ మిశ్రమాన్ని మనము కొద్దిగా సాల్ట్ కూడా తగ్గట్టు చూసి కలుపుకోవాలి, ఎక్కువ అయ్యేటట్టు అనిపిస్తుంది కాబట్టి. చూడండి, లాస్ట్లో ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ కూడా మనం తగ్గట్టు వేసుకొని కొద్దిగా టేస్ట్ చేసి చూసి చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి.
ఇలా చపాతీ పిండిని మనము అరగంట తర్వాత చాలా బాగా నానిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా మనము మధ్యలో పెట్టేసుకోవాలండి. మనం పూర్ణం ప్రిపేర్ చేస్తాం కదండి, అలాగే మధ్యలో పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి చపాతీ పిండిలో. దీన్ని మనము చపాతీలాగా ఒత్తేసుకోవాలండి. కాస్త గోధుమ పిండి వేసేసుకొని మనకు పీటకు అతుక్కోకుండా చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి, పరోటాని. చూడండి, ఇలా అయితే పరోటాని మనము స్టఫ్ చేసుకున్నాక ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి, లేకపోతే కింద అనేది మనకి అతుక్కుపోతుంది. ఆలుగడ్డ అంతా కూడా మనకి లోపలంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేస్తే పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫింగ్ కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం అటు ఇటు పెనంలో కాల్చేసుకోవాలి. మనం నెయ్యితో అయినా కూడా ఈ పరోటా చేసుకోవచ్చు, నూనెతో అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇంకొక పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది కాలేటప్పటికి. చూడండి, ఇలా స్టఫింగ్ అంతా కూడా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ పరోటాలు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి మనకి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా మనము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కూడా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది అటు ఇటు మనం తిప్పి కాల్చుకోవాలండి. నేనైతే ఎక్కువగా నెయ్యితో కాలుస్తానండి. ఈ పరోటాలు టేస్టీగా ఉంటుంది. ఆయిల్తో అయినా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకొక పరోటా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. స్టఫింగ్ అంతా కూడా కార్నర్ వరకు మనకి నీట్గా రావాలండి. మరీ పలచంగా ఒత్తకుండా నార్మల్గా చూస్తూ ప్రెస్ చేసుకోవాలండి, లేకపోతే మనకి అతుక్కుపోతుందండి. ఇప్పుడు ఆ పరోటా కూడా మనము రెండవది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పెనం మీద వేసిన పరోటా కూడా అటు ఇటు నీట్గా మనము నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్ చేసుకోవాలండి. బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బటర్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, బాగా కాలిపోయిందండి. ఇలా బాగా రెడ్డిష్గా వస్తే మనకి పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పరోటా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకొక పరోటా కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా బాగా కాల్చేసుకుందామండి. దయచేసి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అటు ఇటు మనం బాగా కాల్చుకోవాలండి దీన్ని. నెక్స్ట్ ఈ పరోటా తీసేసి మనం ఇంకొక పరోటా ప్రిపేర్ చేస్తాము. ప్లేట్లోకి తీసేసుకొని ఇంకో పరోటా వేస్తానండి. చూడండి, ఆల్రెడీ నేను ఒత్తి పెట్టేసుకున్నాను. ఈ పరోటాను కూడా మనము కాల్ చేసుకుందాము అటు ఇటు. ఎడ్జెస్ ఏదన్నా మనకి లావుగా ఉంటే ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చండి మనం పెనం పైన అయినా కూడాను. ఇప్పుడు ఈ పరోటా కూడా మనకి అటు ఇటు బాగా కాల్ చేసుకోవాలండి.
బటర్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పరోటా మనకి. చూడండి అటు ఇటు బాగా మనం కాల్ చేసుకుంటే కలర్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే కంపల్సరీ ఒక వన్ మంత్కి ఒకసారైనా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలకి. నార్మల్ చపాతీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 1 మంత్కి ఒకసారి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఎర్రగా కాలిస్తే కలర్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా ఓపెన్ చేసి చూస్తుంటే మనకి స్టఫింగ్ అనేది బాగా కనపడుతుంది. ఇంకా రెండో పరోటా కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారా, స్టఫింగ్ కూడా లోపల బాగా మనకి పల్చంగా స్టఫ్ అయిందండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పరోటాలు చాలా టేస్టీగా వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.